కేంద్ర ప్రభుత్వం సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. గత కొద్ది కాలంగా వినిపిస్తున్నటువంటి జమిలీ ఎన్నికలకు సంబంధించి కేంద్రం ముందడుగు వేసినట్లుగా తెలుస్తుంది. దేశంలో పలు రాష్ట్రాలు పలు సమయాల్లో ఎన్నికలు జరుపుతూ ఉన్నటువంటి నేపథ్యంలో 5 ఏళ్లలో కూడా ప్రతిసారి ఏదో ఒక రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి ప్రతి ఏడాది. దీన్ని తప్పించటం కోసం, దీనివల్ల దేశంలో అభివృద్ధి సరిగ్గా జరగట్లేదని, దీనివల్ల అభివృద్ధి కుంటుపడుతుందని, దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరిగినట్లయితే చాలా వరకు ఖర్చు తగ్గించడంతో పాటుగా అభివృద్ధి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించే ఈరోజు సమావేశమైనటువంటి కేంద్ర కేబినెట్ జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం జరిగింది. ఈ వచ్చే శీతాకాల సమావేశాల్లోనే దీనికి సంబంధించినటువంటి బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని చెప్పి కేంద్రం చూస్తుంది. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందినట్లయితే 2025 మార్చ్ లేదా ఏప్రిల్ నాటికి మరొకసారి దేశం మొత్తం లోక్సభ స్థానాలకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రాజధాని అమరావతిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి వారి నోటికి తాళం వేస్తాను అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలకు మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు స్పందించడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఎవరి నోటికి తాళాలు వేస్తారు అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. కరకట్ట మీద అక్రమంగా నిర్మించినటువంటి మీ ఇంటికి ముందు తాళం వేయండి, అప్పటి వరకు మీ నోటికి తాళం వేయండి అంటూ చంద్రబాబును ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు భారీగా తగ్గిస్తామని చెప్పి ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు కొద్ది రోజుల్లో దసరా పండగ రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ప్రజల నెత్తిన మరొక షాక్ న్యూస్ అయితే పెట్టింది. ఇదేంటి అంటే, కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం మీద 20% పెంచినటువంటి నేపథ్యంలో వంట నూనెల ధరలు భారీగా పెరగబోతున్నాయి. ముఖ్యంగా పిండి వంటలకు ఉపయోగించేటువంటి వేరుశెనగ నూనె ధర 170 రూపాయల వరకు పైన పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రతి నూనె మీద ధర 15 నుంచి 20 రూపాయల వరకు పెరగనున్నట్లుగా సమాచారం. దీన్ని తెలుసుకున్నటువంటి సామాన్యులు ప్రస్తుతం నిరసన తెలియజేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి ధరలను నియంత్రించాలని, ధరలను తగ్గించాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. నిన్న టీడీపీలోని పలువురు ముఖ్య నేతలతో సమావేశమైనటువంటి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక అంశాలను వారితో చర్చించినట్లుగా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీలో శాశ్వత సభ్యత్వాన్ని కల్పించనున్నట్లుగా ఆయన తెలియజేయటం జరిగింది. దీనికి సంబంధించి శాశ్వత సభ్యత్వం కోరుతున్నటువంటి వారి దగ్గర నుంచి ₹1,00,000 తీసుకోవాలి అని చెప్పి, ₹1,00,000 కట్టినటువంటి వాళ్లకు శాశ్వత సభ్యత్వం ఇద్దామని, ఈ విధంగా సేకరించినటువంటి మొత్తాన్ని కార్యకర్తల సహాయ నిధికి ఏర్పాటు చేద్దామని, దాని ద్వారా కార్యకర్తల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆయన చర్చించినట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ 100 రోజులలో ప్రభుత్వం సాధించినటువంటి విజయాలను ప్రతి ఇంటికి తెలియజేసేలాగా, ప్రజలకు అవగాహన కల్పించేలాగా కార్యక్రమాలు రూపొందించాలని కూడా ఆయన దిశానిర్దేశం చేసినట్లుగా సమాచారం. ఏలూరులోని దయానంద సరస్వతి సేవాశ్రమంలో హాస్టల్ వార్డెన్ భర్త శశికుమార్ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన ఒక కీచకుడిగా తయారయ్యాడని, హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థినులను ఫోటోషూట్ పేరుతోటి బయటకు తీసుకువెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి లైంగిక దాడులకు పాల్పడుతున్నారని, ఎవరైనా ఎదురు తిరిగితే తనను ప్రతిఘటిస్తే వారిని కొట్టడం, జుట్టు పట్టుకుని ఈడ్చుకురావటం, మోకాళ్ళ మీద నుంచోబెట్టడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు అని చెప్పి బాలికలు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వేద పాఠశాలల్లో విద్యను అభ్యసించి ప్రస్తుతం నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల ₹3,000 చెల్లించనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ నుంచి రాష్ట్రంలోని పలు దేవాలయాల ఈవోలకు ఇప్పటికే ఒక మెమో వెళ్ళటం జరిగింది. ఈ నెల 17న దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది వేద విద్యార్థులు నిరుద్యోగులుగా ఉన్నారో తెలియజేయాలంటూ ఒక మెమో జారీ చేయటం జరిగింది. అయితే దీంట్లో విచిత్రం ఏంటంటే, 17వ తారీఖున రిలీజ్ చేసినటువంటి ఈ మెమోలో దీనికి సంబంధించినటువంటి వివరాలను 16వ తేదీలోపే
అందించాలి అని చెప్పి ఉండటం విశేషం. మరి ఏం జరిగిద్దో ప్రభుత్వం దీని మీద ఏం వివరణ ఇస్తుందో చూడాలి. ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో యూనిఫామ్, పిల్లలకు ఇచ్చేటువంటి యూనిఫామ్ మరొక్కసారి మారనున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించే ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఉన్నటువంటి యూనిఫాము, బ్యాగు, షూసు ఇవి అంత నాణ్యత కలిగినటువంటిగా లేవని, కాబట్టి మరింత నాణ్యత కలిగినటువంటి వాటిని రూపొందించాలని, యూనిఫాము, షూసు, బ్యాగుల్లో నాణ్యతను పెంచుతూ కొత్త యూనిఫామ్ని సిద్ధం చేయాలని, ఈ యూనిఫామ్ ఏ పార్టీకి చెందినటువంటి రంగులు కలిగి ఉండకూడదని, ఏ పార్టీకి సంబంధం లేనటువంటి యూనిఫామ్ని సిద్ధం చేయాలని, అక్టోబర్లోనే దీనికి సంబంధించినటువంటి వాటిని రూపొందించి విద్యార్థుల దగ్గర నుంచి కొలతలు అన్నీ తీసుకుని వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థులందరికీ ఈ కిట్లు పాఠశాల ఓపెనింగ్ రోజే అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కొరియోగ్రఫర్ జానీ మాస్టర్కి పోలీసులు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. తెలుగు ఫిలిం ఛాంబర్కి సంబంధించి లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి ప్రత్యేక ప్యానల్ దీని మీద విచారణ జరిపిందని, వారికి కూడా దీంట్లో సరైనటువంటి ఆధారాలు దొరికాయని, కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిలిం ఛాంబర్ కూడా ఆదేశిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా అలాగే కొరియోగ్రఫర్ జానీ మాస్టర్కి ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కమ్మని కోరినట్లుగా సమాచారం. అయితే ఆయన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఉన్నారనేది సమాచారం. దీంతో హైదరాబాద్లోని నార్సింగి పోలీసులు నెల్లూరు పోలీసుల్ని సంప్రదించినట్లుగా తెలుస్తుంది. నోటీసులు నెల్లూరు పోలీసుల ద్వారా అందచేయాలని ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా లైంగిక వేధింపులకు సంబంధించి కంప్లైంట్ చేసినటువంటి అసిస్టెంట్ కొరియోగ్రఫర్ ఆమెను కూడా విచారించినట్లుగా తెలుస్తుంది. ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లుగా కూడా తెలుస్తుంది. వైద్య పరీక్షలు ప్రస్తుతం జరుగుతున్నట్లుగా సమాచారం. ఇక మరొక వైపు ఈ తెలుగు నిర్మాతలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దీని మీద స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి వెంటనే చర్యలు చేపట్టాలని, గతంలో కేరళకు సంబంధించి హేమా కమిటీ ఇచ్చినటువంటి కారణంగా మోహన్ లాల్ తన పదవికి రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందేనని, స్పష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని, చాలామంది ఇంకా ఈ లైంగిక వేధింపుల గురించి బయటకు చెప్పుకోలేకపోతున్నారని, కొంతమంది ధైర్యం చేసి కంప్లైంట్ చేస్తే మరికొంతమంది కంప్లైంట్ చెయ్యలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, కాబట్టి ఇలాంటి వారందరినీ కాపాడాల్సినటువంటి బాధ్యత ఉందని, అలాగే జానీ మాస్టర్కి ఉత్తమ కొరియోగ్రఫర్గా నేషనల్ అవార్డు అనౌన్స్ చేయడం జరిగిందని, ఈ కేసు తేలే వరకు ఆ అవార్డుని ఇవ్వొద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నామని చెప్పి కమిటీ తెలియజేసింది. ఈ నెల 21 నుంచి 23 వరకు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రస్తుతం ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ని కలవబోతున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించే ట్రంప్ కూడా ఒక ప్రకటన చేసినట్లుగా తెలుస్తుంది. భారత్ నుంచి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి వస్తున్నారని, ఆయనతో భేటీ కాబోతున్నాను అని చెప్పి ఆయన ప్రకటించినట్లుగా సమాచారం. సో మోదీ ఒక 3 రోజుల పాటు అమెరికా పర్యటనలో ఉంటారు. తర్వాత ఆయన తిరిగి ఇండియాకు వస్తారు. జానీ మాస్టర్ మీద వస్తున్నటువంటి లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి ఆరోపణల సమయంలోనే జానీ మాస్టర్ని మాస్టర్ అని పిలవద్దు అంటూ ట్వీట్ చేసినటువంటి నటి పూనం కౌర్ మరొక సంచలనమైనటువంటి ట్వీట్ చేయటం జరిగింది. ఫిలిం ఇండస్ట్రీలోనే గురూజీగా పిలువబడేటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ఆమె ఎప్పుడు ఏదో ఒక విధంగా పరోక్షంగానో ప్రత్యక్షంగానో విమర్శలు చేస్తూ వచ్చారు గత కొద్ది కాలంగా. ఇక ఇప్పుడైతే నేరుగానే ఆమె ఒక ట్వీట్ అయితే చేయటం జరిగింది. త్రివిక్రమ్ శ్రీనివాస్కి సంబంధించి నేను కూడా ఫిలిం ఛాంబర్లో ఒక కంప్లైంట్ ఇవ్వటం జరిగిందని, కానీ సినీ పెద్దలు దాని మీద ఎటువంటి చర్యలు కూడా చేపట్టలేదని, దాని గురించి అసలు పట్టించుకోనే లేదని ఆమె చెప్పడం జరిగింది. దీని మీద వెంటనే వాళ్ళు స్పందించి ఏదైనా సరే చర్యలు చేపట్టాలి అని చెప్పి ఆమె కోరటం జరిగింది. దీనికి స్పందించినటువంటి ప్యానల్లో ఒక సభ్యుడైనటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ దీని గురించి స్పందించడం జరిగింది. ఇప్పటి వరకు పూనం కౌర్ తమకు లిఖితపూర్వకంగా ఎటువంటి ఫిర్యాదు ఇచ్చినట్లుగా సమాచారం లేదని, ఒకవేళ ఆమె ఫిర్యాదు చెయ్యాలి అనుకుంటే వచ్చి ప్యానల్లో ఫిర్యాదు చేసినట్లయితే ఆమె ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆమెకు జరిగినటువంటి అన్యాయం ఏంటి అనేది కనుక తెలియజేస్తే తప్పకుండా ప్యానల్ దీని మీద విచారణ జరుపుతుంది అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది.